ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది ఏసీబీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, గత కొంతకాలంగా ఈ ఇష్యూ పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వివాదం లాంటిది జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఎఫ్ఐఆర్ నమోదు అంశం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు అందరూ భావించినట్టుగానే కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ కూడా A1 గా కేటీఆర్ పెడుతూ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. హెచ్ఎండిఏ ఎవరైతే గతంలో కమిషనర్ గా పనిచేశారో అరవింద్ కుమార్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది కొద్దిసేపటి క్రితమే. అది ఇప్పటికే ఈ కేసు విషయంలో కూడా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యం కావచ్చు. ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి 2024 జరిగేటటువంటి ఆ ఫార్ములాకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు ఎలాంటి ఆదేశాలు లేకుండానే అనధికారికంగా ఉత్తర్వులు ఇస్తూ కూడా జారీ చేసిన నేపథ్యానికి సంబంధించి ఆర్బీఎల్ నామ్స్ ఎక్కడ కూడా పాటించలేదు అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఆ అంశాన్ని ఇప్పటికే విచారణ కోసం కూడా గవర్నర్ కి లేఖ రాసింది. గవర్నర్ తిరిగి విచారణకు ఆదేశిస్తూ కూడా అనుమతిస్తూ కూడా ప్రస్తుతం సిఎస్ కి లేఖ రాసిన నేపథ్యంలో కూడా సిఎస్ ఏసీబీకి దర్యాప్తు జరపాలని కోరిన పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ సిఎస్ నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గతంలోనే అరవింద్ కుమార్ దగ్గర నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. అయితే నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలంటూ కూడా వాసు ఈ కేసుకి సంబంధించినంత వరకు ఏసీబీ ఎక్కడ దాకా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే కొంత విదేశీ నిధులు లేకపోతే విదేశీ కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. భారీగా నిధులు మళ్లించారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది ఈ కార్ రేసింగ్ వీటన్నిటి వల్ల అనేది కేటీఆర్ చెప్తున్న వాదనగా కనిపిస్తోంది. కేటీఆర్ అదే అంశాన్ని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకు, ఎందుకంటే ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ కావచ్చు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, స్వయం ప్రతిపత్తి సంస్థలు అక్కడ ఎక్కడ కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. మరోపక్క ఈ ఫార్ములా రేసింగ్ 2023లో జరిగినటువంటి దానికి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చిందన్నారు. మరోపక్క ఇప్పుడు 2024లో జరగాల్సి ఉండగా అప్పటికే ప్రభుత్వం మారిపోవడం, ఆ రేసింగ్ క్యాన్సిల్ కావడం, ఆ తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే సాగుతా ఉంది. కానీ దర్యాప్తు సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ఏసీబీ కేసు నమోదు చేయడం సంచలనం కలిగిస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్ గవర్నర్ నుంచి మరొక సిఎస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ విచారణ సంబంధించి అరవింద్ కుమార్ కు మొదటగా విచారించింది, మొదటగా అతని నుంచి సమాచారం సేకరించింది. కానీ ఆ కేటీఆర్ వరకు వెళ్లాల్సి రావడంతో కూడా ఆ కేటీఆర్ మాజీ మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం సిఎస్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తరువాయి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. మొదటగా అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ గా హెచ్ఎండిఏలో పనిచేసేటువంటి ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ కూడా ఏ క్షణమైన నోటీసులు జారీ చేసి విచారణ పిలిచే అవకాశం ఉంది. అంటే దీంట్లో ఎంత మేరకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు, విదేశీ కంపెనీలకు డబ్బులు దాదాపు 55 కోట్ల రూపాయలు మళ్లించిన నేపథ్యంలో కూడా అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఏ అంశం పైన వీళ్ళు చెల్లించాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేశారు. దీంట్లో విదేశీ చెల్లింపుల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏసీబీ దర్యాప్తులో కూడా ఈడీకి కూడా సమాచారం ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏసీబీ కానీ, లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ, సిఐడి కానీ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో కూడా విదేశాలకు డబ్బులు తరలి వెళ్లే నేపథ్యంలో కూడా ఇందులో మనీ లాండరింగ్ అనే కోణం ఉంటుంది, పిఎంఎల్ఏ యాక్ట్ లాంటి కేసులు ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈడీకి ఏసీబీ సమాచారం ఇచ్చి కూడా ఈడీ దృష్టి కూడా ఈ కేసును తీసుకెళ్లే యోచనలో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ ప్రాథమిక సమాచారం కోసం మరికొద్ది రోజులు మాత్రం ఏసీబీ విచారించబోతుంది. ఏసీబీ విచారణ నేపథ్యంలో ఈ ట్రాన్సాక్షన్ ఏ కంపెనీకి వెళ్ళింది, ఎన్ని కోట్లు వెళ్ళాయి, ఎందుకోసం వెళ్ళాయన్న కోణం కూడా దీంట్లో ఏమైనా
ఈ మనీ లాండరింగ్ కోణం దాగి ఉంటే ఖచ్చితంగా కూడా ఈడీకి సమాచారం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే వాసు ఇప్పటిదాకా పొలిటికల్ గానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ అంశం గురించి ఒక ఫైట్ లాంటిది నడిచింది. ఇప్పుడు ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వీటన్నింటి తర్వాత కొంత ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ సందర్భంలో అటు పొంగులేటి కానీ లేకపోతే వీళ్ళంతా చేసిన కామెంట్స్ కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నాయి. ఈ కేసు సంబంధించి గతంలోనే ఏసీబీకి ఆదేశించిన నేపథ్యంలో నేను కేసు నమోదు చేసినందుకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ ఇష్యూస్ అడ్డంకులన్నీ కూడా ఏసీబీకి తొలగిపోయాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణ పిలుస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఆధారాలు ఏదైతే ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఎలాంటి సర్క్యులర్ ఇష్యూ చేశారు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ఆర్బీఎల్ నామ్స్ పాటించారా, కేబినెట్ ఆమోదం ఉందా అనే అంశానికి సంబంధించి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్ గా పాటించారా లేదా అన్న అంశానికి సంబంధించి ఏసీబీ ప్రాథమిక సమాచారం సేకరించిన తర్వాత ఆధారాలు కందితే అరెస్టులు లేదంటే ప్రస్తుతానికైతే నోటీసులు జారీ చేసి ఆ వివరాలు ఉన్నతాధికారి ఎవరైతే ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి దృష్టిలో ఉంటే ఎందుకోసం చేశారు, ఎలాంటి నామ్స్ రూల్స్ ఉన్నాయంటే ఆ శాఖ మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించి అతని ఆదేశాల మేరకే ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది ఎంత జరిగింది వాస్తవమైన కేటీఆర్ ఒప్పుకున్నప్పటికీ కానీ చేసినటువంటి ప్రాసెస్ పైన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తా ఉంది. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న అంశానికి ఉద్దేశపూర్వకంగా కంపెనీకి కట్టబెట్టారన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వమే విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తా ఉంది. ఏసీబీ ఆ దర్యాప్తు అయితే ఖచ్చితంగా కూడా కేటీఆర్ సంబంధించినటువంటి పేరు A1 గా చేసినటువంటి నేపథ్యంలో కూడా అవసరమైతే అరెస్టు వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందని మాత్రం చాలా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కేటీఆర్ ఏ విధంగా కేసుని ఎదుర్కోవడానికి దాదాపుగా సిద్ధమైనట్టుగానే ఆయనే మాట్లాడుతున్నటువంటి తీరు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకు మాత్రమే ఈ కార్ రేసింగ్ అనేది హైదరాబాద్ నిర్వహించాం. తద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా హైదరాబాద్ కు వచ్చాయన్న విషయాన్ని కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటుందా ఏసీబీ, ఆయన ఇచ్చే వివరణతో సాటిస్ఫై అవుతుందా అంటే ఎందుకంటే ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అవన్నీ ఏసీబీ నోటీసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావడం మాత్రం ప్రస్తుతం సంచలనం కలిగిస్తా ఉంది. ఎఫ్ఐఆర్ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ఏసీబీకి సంబంధించి విచారణకు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ ను బిఎల్ఎన్ రెడ్డిని కూడా పిలిచే అవకాశం ఉంది. అవసరమైతే అరెస్టు కూడా దిగే అవకాశం లేకపోలేదు. మరోపక్క ఇదే కేసులో విదేశీ కంపెనీలకు డబ్బులు తరలి వెళ్లిన నేపథ్యంలో కూడా ఒక ప్రభుత్వం నిధి నుంచి కూడా డబ్బులు తరలి వెళ్లిన నేపథ్యం సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే ఏసీబీ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం అవన్నీ కూడా అందించినటువంటి నేపథ్యం ఉంది. సిఎస్ఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కేటీఆర్ తో పాటు మిగతా ఐఏఎస్ అధికారుల విచారణతో పాటు అరెస్టులు కూడా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈడీ వరకు కేసు వెళ్తుందా అంటే ఖచ్చితంగా కూడా విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారు కాబట్టి అది ఎందుకోసం మళ్లించారు, ఏ ఉద్దేశంతో మళ్లించినప్పుడు కూడా మళ్లించారు కాబట్టి అది ప్రాపర్ గా జరగలేదు. ఆర్బీఎల్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా ఈడీకి కూడా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. చూడాలి ఇది ఎంత మేరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇదే అంశం పైన గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు చర్చలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నటువంటి నేపథ్యం అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నటువంటి తీరు మనం గమనిస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు తాజాగా అసెంబ్లీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏసీబీకి సంబంధించి అయితే చూస్తా ఉన్నాం. ఇక ఏ క్షణమైనా కేటీఆర్ అవసరమైతే అరెస్టు లేదంటే విచారణకు నోటీస్ అయితే జారీ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఓకే వాసు, థ్యాంక్ యూ సో మచ్.